హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిభాస్ టేస్టీ కిచెన్. ఇవాళ చాలా యమ్మీగా ఉండే స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియాని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో 1/2 kg క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇందులోకి 1/2 కప్ సన్నగా కట్ చేసిన క్యారెట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ కారం పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ మైదా, అలాగే 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి పల్చగా అయితే ఇంకొంచెం మైదా పిండి లేదా బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్చర్ని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని ఈ మంచూరియన్ బాల్స్ అన్నీ దాంట్లో వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగానే మిగతా మంచూరియన్ బాల్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 4 నుంచి 5 కట్ చేసిన వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్కలాగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, 1 చిన్న ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని వేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. ఇందులోకి 1 మీడియం సైజ్ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని కూడా హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ టొమాటో సాస్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి టొమాటో చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో మాత్రమే టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్లో 3 స్పూన్స్ వాటర్ వేసుకొని కలిపితే కార్న్ఫ్లోర్ వాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ మిక్చర్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకొని బాయిలింగ్ అయ్యేటప్పుడు ఇందాక ఫ్రై చేసిన మంచూరియా బాల్స్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవాలి. దీన్ని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.